దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. దేవుడు 3వ అధ్యాయం ద్వారా మనకి ఏ సందేశాన్ని ఈరోజు ఈ సర్వ సమాజానికి ఇస్తున్నాడో, సర్వ సమాజము ఆయన మాటల ద్వారా ఎలాగ ఆయత్తపడి ఆయన రాజ్యానికి సిద్ధపడి ఆయన సన్నిధిలో ఎలాగ మోకరిల్లుతారో, ఆయన దగ్గర నుంచి ఎలాగ ఉపకారం పొందుకోవాలో ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, మాకు సహాయం చేయండి, జ్ఞానం ఇవ్వండి, వాక్యం బిడ్డలందరినీ దీవించండి, మరి హృదయాలు తెరవండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదారాజుని యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు పరిపాలించెను. ఆహాబు మరణమైన తర్వాత తన కుమారుడు యెహోరాము తన రాజ్యానికి రాజు అవుతాడు. ఆయన షోమ్రోను రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలు వారిని పరిపాలిస్తూ ఉన్నాడు. అదే సమయంలో యూదా రాజ్యాన్ని యెహోషాపాతు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే యెహోషాపాతు అప్పటికి అధికారంలోకి వచ్చేసి 18 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆయన వచ్చి ఆహాబు చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజ్యానికి వచ్చాడు. అయితే యెహోరాము వచ్చాడు, కానీ తన తండ్రి వలె పాపము చేయుట మానలేదు. యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. చూడండి, యెహోవా దృష్టికి చెడుతనము చేయటం మానకుండెను అంటే దేవుని మాటకు విరోధంగానే తను అనుకుంటున్నాడు. ఒక మనిషి ఈరోజు నేను లోకాన్ని సాటిస్ఫాక్షన్ చేస్తే, ప్రజలను సంతృప్తి పరిస్తే నేను ఎల్లకాలము ఉండిపోతాను రాజుగా అనుకుంటున్నాడు. కానీ దేవుని మాట అది కాదు. సర్వాధికారాలు నావి. ఆయన అంటున్నాడు కదా, నెబుకద్నెజరు అంటున్నాడు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు గురించి అంటూ ఉన్నాడు దానియేలుతో, ఆయన నా దాసుడు అంటున్నాడు. అంటే అధికారం ఎవరిచ్చారు? ఆయనే ఇవ్వాలి అధికారం. అయితే ఈయన అనుకుంటున్నాడు, నేను ప్రజలను సంతోషపరుస్తాను, ప్రజలను సంతోషపరిస్తే నేను ఎల్లకాలము అధికారంలో ఉంటాను అనుకుంటున్నాడు. కానీ ప్రజలను సంతోషపరచడానికి ఆయన పాపము చెడుతనము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే దేవునికి విరోధంగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సువార్తకు విరోధంగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సేవకులకు విరోధంగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, క్రైస్తవులను ఆటంకపరుస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న బయలుదేవతలను హెచ్చిస్తూ ఉన్నాడు, బయలుదేవతలకు ఉన్నత స్థలాలను కట్టిస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా లోకంలో ప్రజలను సంతోషపరచాలి అని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు ఈయన చనిపోయిన తర్వాత, ఆహాబు చనిపోయిన తర్వాత, తన పొరుగు దేశమైనటువంటి మోయాబు రాజు అయినటువంటి మేష అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన ఇశ్రాయేలు రాజుకి, అంటే ఆహాబు రాజుగా ఉండేటప్పుడు 1,00,000 గొర్రె పిల్లల బొచ్చు గల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలులకు పన్నుగా ఇచ్చేవాడు. అంటే చుట్టుపక్కల దేశాల నుంచి ఆహాబు రాజుకి పన్ను వచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే ఆయన కాస్త బలమైన రాజు అయ్యి ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, నిరీక్షిస్తూనే ఉన్నాడు, వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు, వీడు మారుతాడు కదా అని చెప్పేసి. అయినప్పటికీ కూడా తండ్రి వలె చెడుతనము చేయట మానకుండెను. అయితే ఎప్పుడైతే ఆహాబు చనిపోయిన తర్వాత, అదే మోయాబు రాజు, తండ్రి చనిపోయినాడు, ఇంకెన్నాళ్ళు ఎడికి ఇవ్వాలి, మరి ఎడికి ఇవ్వవసరంలే, కొడుకు మీద తిరుగుబాటు చేద్దాం పదండి అన్నాడు. చూడండి, కొడుకు మీద తిరుగుబాటు చేద్దాము అనేసరికి ఇశ్రాయేల్ రాజుకి ఆయన ఇశ్రాయేల్ రాజు దగ్గరికి మోయాబు రాజు ఇశ్రాయేల్ రాజు మీద తిరుగుబాటు చేయగా, యెహోరాము షోమ్రోను నుండి బయలుదేరి ఇశ్రాయేల్ వారిని అందరినీ సమకూర్చును. యూదా రాజుని యెహోషాపాతునకు వర్తమానం పంపి ఆయన అంటూ ఉన్నాడు కదా, అయ్యా నా సహోదరుడు కదా నువ్వు, ఇగో ఆ మేషాని మోయాబు రాజు నాకు తిరుగుబాటు చేస్తున్నాడు. నాన్నగారు ఉన్న టైంలో నాకు పన్ను ఇచ్చాడు. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత ఈరోజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. నువ్వు సహాయం చేయవా? మనం వెళ్దాం యుద్ధానికి ఆయన మీదకి. నా మీదకి యుద్ధానికి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు కదా, మరి నా బలం చాలు, నువ్వు రావా అని అడిగాడు. ఎవరిని అడిగాడు? యెహోషాపాతుని, యోధారాజుని అడిగాడు.
అయితే యోధారాజుని అడిగినప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడంటే, మోయాబీలతో యుద్ధం చేసేదని అడగగా, నేను నీ వాడిన ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదిననే వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యోధారాజు కూడా యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు కూడా యుద్ధాలు జరుగుతున్నప్పుడు రెండు దేశాలు ఏకమయ్యి పొరుగు దేశం మీదకి యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు ఇరాన్ దేశం మీదకి ఇజ్రాయెల్ దేశము, అమెరికా దేశము, చుట్టుపక్కల దేశాలు కూడా కొన్ని కలిసి వెళ్తూ ఉంటాయి యుద్ధానికి. ఎందుకంటే 2-3 దేశాలు కలిసి శత్రు దేశాల మీదకి, మిత్ర దేశాలు శత్రు దేశాలుగా ఉంటూ ఉన్నాయి. ఈరోజు కూడా ఎవరైనా శత్రువు మన మీదకి వస్తే పక్కోడు సహాయం తీసుకుంటాం, ఎదురింటోడు సహాయం తీసుకుంటాం, మన బంధువుల సహాయం తీసుకుంటాం, అధికారుల సహాయం తీసుకుంటాం. అయితే అదే రీతిగా ఈయన అంటున్నాడు, అయా యెహోషాపాతు, ఇగో శత్రురాజు నా మీదకి వస్తూ ఉన్నాడు, నువ్వు బయలుదేరి రావా అంటే, సరేనయ్యా నేను వస్తాను అన్నాడు. సరే, మనం ఏ మార్గం కూడా వెళ్దామని యెహోషాపాతు అడుగుతూ ఉన్నాడు. అయితే ఎదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడనున్న దండు వారికి పశువులకును నీళ్లు లేకపోయెను. 7 రోజులు ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, ఎదోము రాజు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ యొక్క మోయాబు రాజు మీద దండెత్తడానికి వెళ్ళేటప్పటికి 7 దినములు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అరణ్యంలో. అరణ్యాన్ని దాటి వెళ్ళాలి. అప్పటికి నీళ్ళు లేవు, పశువులకి మేత లేదు, నీళ్ళు లేవు, వాళ్ళకి ఆహారం లేదు, క్షీణించిపోతూ ఉన్నారు. చూడండి, మనం ఈరోజు మానవుడు మన సొంతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సొంతంగా ఏం చేస్తాం? ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సొంత ప్రయత్నాలు చేసేటప్పుడు అది సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన పర్మిషన్ లేనిదే శత్రువు మన మీదకి రాడు, దొంగ మన ఇంటికి రాడు, రోగం మనకు అంటదు, మనల్ని ఎవడు ఏం చేయలేడు. ఆయన పర్మిషన్ ఇస్తేనే, యోబు గారికి దేవుడు పర్మిషన్ ఇస్తేనే యోబు గారి జీవితంలో సాతాను ఎంటర్ అయ్యాడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఇశ్రాయేలు మీదకి చుట్టుపక్కల ఉన్నటువంటి మోయాబు రాజులు, అమ్మోనీ రాజులు, ఎదోము రాజులు అనేక మంది వచ్చుతూ ఉండేవారు. కారణం ఏమిటి అంటే వాళ్ళ అవిధేయత బట్టి దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ముగ్గురు కలిపి ఆ యొక్క మోయాబు రాజు మీదకి యుద్ధం ప్రకటిస్తేప్పటికీ వారు వెళ్తూ నీళ్ళు లేవు, పశువులకి మనకు ఆహారం అయిపోయింది, ఎండిపోతూ ఉన్నాం, మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు చూడండి, ఈరోజు మన దగ్గర బలం ఉన్నంత వరకు కూడా, మన దగ్గర ధనం ఉన్నంత వరకు కూడా, మన దగ్గర శక్తి ఉన్నంత వరకు కూడా, మన చుట్టూ బలం ఉన్నంత వరకు కూడా ఏ ఒక్కరూ కూడా మనుషులకి అవసరం లేదు. ఏ ఒక్కరు కూడా మనుషులకి అవసరం లేదు. నా దగ్గర బలం ఉంది, నేను వెళ్తాను. మన దగ్గర అంత ఆరోగ్యం ఉన్నంత వరకు కూడా దేవుడు అక్కర్లేదు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. నా హృదయారణ్యములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. చూడండి, నా హృదయారణ్యంలో కేక వినబడుతుంది, ఒకే ఒక కేక. బలమంతా పోయిన తర్వాత దేవుని దగ్గర రావాలనుకుంటున్నాడంట. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు ఆయన పరిచర్య చేయలేదు, కళ్ళు ఉన్నంత వరకు ఆయన మహిమను చూడలేదు. కానీ ఆయన ఆరోగ్యం పోయి, కళ్ళు పోయి మంచాన పడినప్పుడు అనుకుంటున్నాడు, అయ్యా నేను చూడాలని ఉంది. వీళ్ళు కూడా తన ముగ్గురు రాజులు ఉన్నాం కదా, అయ్యా మరి మనకేంటి కొరత అనుకున్నారు. కానీ నీళ్ళు ఎండిపోయినాయి, ఆహారం కొరత అయిపోయింది, బలహీనుడు అయిపోతున్నారు. రాజు దగ్గరికి శత్రురాజుని ఎదుర్కోవడానికి బలం సాగటం లేదు. అప్పుడు అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలు రాజు అంటూ ఉన్నాడు, 10వ వాక్యం చదవండి. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజుల మీద మనలను మోయాబీయుల చేతికి అప్పగించాలని యెహోవా మనలను పిలిచెననగా. ఈ బుద్ధి లేనటువంటి రాజు, జ్ఞానం లేనటువంటి రాజు, యెహోరాము అనేటువంటి రాజు అంటున్నాడు, దేవుడే మనల్ని మోయాబు రాజుకి అప్పగించడానికి మనల్ని పిలిచాడా? ఏంటి కర్మ?
ఏంటి పరిస్థితి, ఎంత సైన్యం ఉంది, ఎంత బలం ఉంది, ఇన్ని రథాలు ఉన్నాయి, ఇంత కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క ఇశ్రాయేలు రాజు అంటున్నాడు కదా, అయ్యా ముగ్గురు బలమైనటువంటి రాజులు వెళ్ళాం కదా, మరి మన దగ్గరికి ఏమి రావట్లేదు, ఏంటి విజయం లేదు, ఇంకా ఎండిపోతున్న నీళ్ళు, ఆహారం లేదు, బలం తగ్గిపోయింది. అయితే బలం తగ్గిపోతే యేసయ్యా, బలం ఉంటే లోకం కావాలి నీకు బుద్ధి పూర్వరా, నీకు బుద్ధి లేని రాజా. అంటే ఈరోజు క్రైస్తవుడిగా ఉండి దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని నుంచి అన్నీ అనుభవించి, కానీ లోకంలో సరదాలు కావాలి, లోకంలో నుండి ఆనందం కావాలి. దేవుడు వద్దనలేదు కదా నిన్ను, కానీ దేవుని దేవుని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రేమను విడిచిపెట్టి ఎటు తిరుగుతున్నావు నువ్వు? జ్ఞానం ఉందా నీకు ఏమైనా కొంచెమేనా? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఇలాగన్నా నేను అనుకోవచ్చు సహోదరులారా, ఎందుకంటే ఇది చూడండి ఏమంటున్నాడు, అతన్ని మనల్ని చంపాలని యెహోవా మనల్ని పిలిచాను అంటున్నాడు. అంతకుముందు యెహోవా కీడు చేసినప్పుడు అంత బాగా చూశాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఉన్నత స్థానం పెంచాడు, బిడ్డలు ఇచ్చాడు, వాళ్ళకి భవిష్యత్తులు ఇచ్చాడు, అన్ని ఇచ్చినప్పుడు నీకు కనపడవా? నీకు ఇప్పుడే కనపడుతున్నాయా నీకు? కాబట్టి ఇప్పుడు కనపడడం కాదు, చూడు అని అంటున్నాడు కదా, యెహోవాయే మనల్ని పిలిచాడు కదా, మనల్ని చంపాలని, మనల్ని శత్రువుల చేతులకు అప్పగించాలని. మరి దేవుడు ఆ రోజు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు, నీకు రాజ్యాధికారం ఇచ్చినప్పుడు, నేను రాజ్యం చేసినప్పుడు నాకు యెహోవా ఇచ్చాడు, నా దేవుడు ఇచ్చిన దేవుని కనపరిచావా? ఎప్పుడైనా ఏదో కనపరుస్తావు, తూతి మంత్రంగా ఆ రోజు ప్రార్థన చేస్తా పోతావు. ఆ తర్వాత నుంచి లోకంలో ఉన్నటువంటి స్నేహితులు పిలుస్తారు, బార్డుకు రమ్మంటున్నారు, లేకపోతే చూడడానికి రమ్మంటున్నారు, లేకపోతే ఎక్కడికో ఎంజాయ్ చేయడానికి రమ్మంటున్నారు, రికార్డ్ డాన్సులు చేయడానికి రమ్మంటున్నారు, చూడడానికి రమ్మంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, యవనస్తుడా, నీ యవన కాలం అంతా కూడా అనుభవించు, కానీ తీర్పు దినం ఉందని మర్చిపోవద్దు. నీ కంటికి ఇంపైనంతా అనుభవించు. ఈ లోకంలో ఉన్నదేంటి? కనుదృష్టి ఈ లోకంలో ఉంది. జీవపు డంబము, లోకాశలు, శరీరాశలు, నేత్రాశ, శరీరాశ. శరీరానికి కావాలి కంఫర్ట్నెస్, నేత్రాశ కావాలి ఆనందం. జీవపు డంబం ఎలాగ జీవించాలి, ఇదే కదా నువ్వు కోరుకున్నది. మరి నీ తండ్రి ఎందుకు ఆ రోజు సిలువ ఎక్కవలసిన అవసరం ఉంది? ఎందుకు ఆ సిలువ మోసాడు? ఒక్కరోజు ఆయన సిలువ ప్రభు కొరకు నిలబడినప్పుడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ఈయన ప్రభు కొరకు అయితే మనల్ని నిలబడలేదు, కానీ ప్రభు మీద ఒక నింద మాత్రం వేసి నేను చూస్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి యెహోషాపాతు అని ఒక భక్తుడు అంటూ ఉన్నాడు కదా,